హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అచ్చం స్వీట్ షాప్స్లో లభించే కార బూందీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము ఈ కార బూందీని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో ఇలా జల్లెడని పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండిని యూజ్ చేస్తున్నాను. సో శనగపిండిని బాగా మనము జల్లెడ పట్టుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా జల్లించుకోవాలి. తర్వాత ఇందులోకి జస్ట్ కొద్దిగా అంటే పావు స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనము కొద్దిగా వేడిగా ఉన్న ఆయిల్ని వేస్తున్నాను. ఒక స్పూన్ దాకా వేసాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల బూందీ మంచి క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బూందీ పిండిని మనము కలుపుకోవాలి. చూసారా, ఉండలేమి లేకుండా ఇలా బాగా కలుపుకొని మనము బూందీ పిండిని రెడీ చేసుకోవాలి. బూందీ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా బూందీ వస్తుంది. బూందీని ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకోవడానికి మనము ఒక ప్లేటు, అందులో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బూందీని వేసుకోవడానికి ఈ చిల్లుల గరిటెని నేను యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ గరిటెని మెల్లగా మనం పక్కన పెట్టుకొని బూందీని హై ఫ్లేమ్లో మాత్రమే మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో ఈ విధంగా మనము ఈవెన్గా కలుపుకుంటూ బూందీని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే బూందీ పిండినంతా మనము బూందీలాగా వేసుకోవాలి. రెండోసారి వేసేటప్పుడు మనము ఈ గరిటకి అటువైపుగా ఉన్న పిండిని తీసేసుకొని తర్వాత మనము మొదటగా ఎలా వేసామో అదే విధంగా ఇలా బూందీని వేసుకోవాలి. ఇదే విధంగా మనము బూందీ పిండితో బూందీ అంతా రెడీ చేసుకోవాలి. అలా బూందీ రెడీ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలను యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా మనము బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా బూందీ సపరేట్గా మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పల్లీలు కూడా వేయించుకొని మనము బాగా క్రిస్పీగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి ఇప్పుడు నేను జీడిపప్పును యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా మనము మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును ఫ్రై చేసుకొని బూందీ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న ఇలా వెల్లుల్లిపాయను వేసుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఈ గార్లిక్ తినని వాళ్ళు, అంటే వెల్లుల్లిపాయ తినని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బూందీ, పల్లీలు, జీడిపప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి. ఇంకా మీకు కావాలనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత ఇలా 2 గరిటెల సహాయంతో బాగా ఈవెన్గా కలిసే విధంగా ఉప్పు కారం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, కలుపుకున్నామంటే ఈ విధంగా మనము అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లభించే కార బూందీ రెడీ అవుతుంది. దీన్ని మనము వేడి సాంబార్ అన్నంలోకి లేదా రైస్లోకి లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.